హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్ సైదాని. హౌ ఆర్ యూ ఆల్? ఐ యామ్ ఫైన్. అసలు ఇన్ని రోజులు నా బంగారు తల్లిని మీరందరూ మిస్ అయ్యారు కదా. ఈ రక్షాబంధన్ స్పెషల్గా నా బంగారు తల్లి అయితే మీ ముందుకు వచ్చేసింది, చూసేయండి. ఆగస్టు 9th రక్షాబంధన్ కదా, అందుకనే మార్నింగే పాపకి హెడ్ పాత్ చేపించేశాను. ఇప్పుడు హెయిర్ స్టైల్ వేస్తున్నాను. ఈ ఇయర్ రక్షాబంధన్ స్పెషల్గా కొన్ని మాటలు అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ చెప్పాలంటే ఎన్ని మాటలున్నా సరిపోవు. నాకు అనిపించింది చెప్తున్నాను. ఒకే తల్లి కడుపులో నుంచి అదే తల్లి రక్తాన్ని పంచుకొని ఇద్దరుగా బయటికి వచ్చే బంధాన్ని అన్న చెల్లి లేదా అక్క తమ్ముడు బంధం అంటారు. నిజమా కాదా? చాలా సింపుల్గా చెప్పేశాను కదా. సింపుల్గా చెప్పడం కాదండి బాబు, ఇంకా చాలా ఉన్నాయి. నేనైతే చాలా బాధపడేదాన్ని, నాకంటూ ఒక అన్నయ్య తమ్ముడు లేడు, నేను రాఖీ కట్టడానికి నాకెవరూ లేరు అని. రాఖీ కట్టనంత మాత్రం నాకు బ్రదర్స్ అంటే రెస్పెక్ట్ లేదని కాదు. ప్రతి ఒక్క బ్రదర్కి నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను. ఎందుకంటే అన్నయ్య తమ్ముడు లేని బాధ ఎలా ఉండిద్దో ఒక్క ఆడపిల్లకి మాత్రమే తెలుస్తుంది. నా సబ్స్క్రైబర్స్లో చాలామంది నాకు బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ హ్యాపీ రక్షాబంధన్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి అందరికీ ఎవ్రీవన్ హ్యాపీ రక్షాబంధన్. చిన్నప్పటి నుంచి నేను బ్రదర్ రిలేషన్కి దూరంగా ఉన్న ఆ దేవుడి దయ వల్ల నా కూతురికైతే ఆ దేవుడు బ్రదర్ని అయితే ఇచ్చేశాడు. అదేనండి నా మహావీరుడు నా కొడుకు. నా కొడుకు కూతురి రిలేషన్ అయితే ఎప్పుడు గట్టిగా స్ట్రాంగ్గా ఉండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీళ్ళిద్దరు గొడవలు చూస్తుంటే సపోజ్ నా తమ్ముడు ఉన్న అన్నయ్య ఉన్న ఇలాగే గొడవ పడేదాన్నేమో అనిపించిద్ది. చిన్నప్పుడు అస్తమానం గొడవ పడే అక్క చెల్లెళ్ళు లేదా అన్న తమ్ముళ్ళు పెరిగి పెద్దయ్యాక ఒక్కసారిగా మారిపోయి సీక్రెట్స్ అన్నీ షేర్ చేసే అంత ఫ్రెండ్స్లా మారిపోతారు. బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ గురించి నేను చెప్పేది ఒక్కటే. అమ్మలో సగం అన్న, నాన్నలో మరో సగం అన్న అంటారు. చిన్నప్పటి నుంచే మమ్మల్ని ఎవరైనా కొట్టినా తిట్టినా స్కూల్లో టీచర్ ఏమన్నా అన్నా అమ్మ నాన్నకైతే ఎవరు చెప్పుకోము. ఫస్ట్ అన్నకు కానీ లేకపోతే అక్కకు కానీ షేర్ చేసుకుంటాము. చిన్నప్పుడు అమ్మ దగ్గర పాలు షేర్ చేసుకొని అదే పెరిగి పెద్దయ్యాక జాబ్ చేసేటప్పుడు మనీ కూడా షేర్ చేసుకునే అన్నదమ్ములు అండ్ అక్క చెల్లెలు ఇప్పుడు తాత ముత్తాతల ఆస్తి పంచుకోవాలి, అమ్మ నాన్న నగలు పంచుకోవాలి అని అలాంటి రిలేషన్ని బ్రేక్ చేసుకుంటున్నాం. పెళ్ళైన అక్క కానీ చెల్లెలు కానీ ఇంటికి వస్తే మంచిగా రిసీవ్ చేసుకోండి. అన్న కానీ తమ్ముడు కానీ ఏమైనా ప్రాబ్లమ్స్లో ఉన్నాడు అంటే మీకు తోచినంత హెల్ప్ మీ అన్నయ్య తమ్ముడికి చేయండి. అంతేగాని మంచి రిలేషన్స్ ఎప్పుడూ బ్రేక్ చేసుకోకండి. నాకు తోచింది నేను చెప్పాను. మీకు ఎవరికైనా తప్పుగా అనిపించుంటే సారీ. మీతో మాటల్లో పడితే అసలు అన్నీ మర్చిపోతానండి బాబు. అసలు నా కూతురు హెయిర్ స్టైల్ ఎలా ఉందో అది చెప్పండి ఫస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.